హాయ్ గైస్, వెల్కమ్ బ్యాక్ టు వన్ మోర్ మినీ బ్లాగ్. ఈ రోజు అయితే సొరకాయ అప్పలు చేసేసుకుందాం. వచ్చి చూసేయండి. ఎవరికైనా నచ్చితే ప్లీజ్ ఒక లైక్ మాత్రం చేయండి. ఇప్పుడైతే ప్రాసెస్లోకి వెళ్ళిపోదాం. ముందుగా సొరకాయ తురిమి పెట్టుకోవాలి. మీకు వీలైతే తురుముకోండి, లేదు అంటే మనం లైట్గా మిక్సీ చేసుకున్న బరకలాగా అవుతుంది. సో అలా అయినా వేసుకోవచ్చు. ముందుగా అయితే మనం సొరకాయ తీసుకున్నాం కదా, సొరకాయ తురుము తీసుకోండి. సొరకాయ ఏ కప్తో అయితే ఏ కప్తో కొలతలాగా అయితే ఏ కప్తో సరిపోతుందో అదే కప్తో బియ్యపిండి తీసుకోండి. అంతకన్నా ఎక్కువ తీసుకోకండి, తక్కువ తీసుకోకండి, కరెక్ట్గా తీసుకొని సరిపోతుంది. అండ్ అలాగే అందులోకి పచ్చిమిర్చి, కారం, నేను కొద్దిగా ఉప్పు వేసుకొని పెట్టుకున్నాను. పచ్చికారం అయితేనే టేస్ట్ బాగుంటుంది, ఎండుకారమైనా ఓకే. అలాగే కొద్దిగా నువ్వులు అండ్ జీలకర్ర, కొద్దిగా కరివేపాకు అండ్ మనం నానబెట్టుకున్న శనగపప్పు ఒక 10 నిమిషాలు, పావుగంట ముందే శనగపప్పు నానబెట్టుకోండి. చాలా చాలా బాగుంటుంది టేస్ట్. అండ్ అలాగే ఫైనల్లీ కొద్దిగా ఉల్లిపాయలు కూడా వేసుకోండి, 1 కప్పు. అండ్ మీకు ఇష్టమైతే కొత్తిమీర కూడా వేసుకోవచ్చు. అండ్ పిల్లలు తినరు అని నేను యాడ్ చేయలేదు, సో మీరైతే వేసుకోవచ్చు. చాలా చాలా టేస్ట్గా ఉంటుంది. సో ఇదంతా ఇప్పుడు అంతా మిక్స్ చేసేసుకుందాం. ఎక్స్ట్రా వాటర్ అవసరమే ఉండదండి. సొరకాయలో వాటర్ కంటెంట్ ఆల్రెడీ ఉంటుంది కాబట్టి ఆ వాటర్తోనే సరిపోతుంది. అండ్ కొద్దిగా సాల్ట్ సరిపోలేదు అని నేను సాల్ట్ వేసుకున్నాను, మీరు చూసి వేసుకోండి. అండ్ ఇప్పుడు డీప్ ఫ్రైకి సరిపడా ఆయిల్ అయితే తీసుకొని స్టవ్ పైన హీట్ చేసుకోండి. ఆయిల్ హీట్ అయ్యేలోపు ఇలా పాలిథిన్ కవర్ కానీ, పాల ప్యాకెట్ కవర్ కానీ, ఆయిల్ ప్యాకెట్స్ కవర్ కానీ ఉంటాయి కదా, వాటికి కొద్దిగా ఆయిల్ అప్లై చేసుకొని మనకి ఏ సైజులో అయితే అప్పలు కావాలో ఆ సైజులో తీసుకోండి. నేనైతే కొంచెం మీడియం సైజ్గా తీసుకుంటున్నాను. ఎప్పుడైనా గుర్తుపెట్టుకోండి, సొరకాయ అప్పలు అనేవి కొంచెం పలచగా కాకుండా, మరీ మందంగా కాకుండా మీడియంగా చేసుకుంటేనే తింటుంటేనే టేస్ట్ చాలా చాలా బాగుంటుందండి. నాకు కొంచెం ఎక్కువ అయిందంటూ అనిపించింది, బట్ నేను ఇంకా పిండి యాడ్ చేసుకోలేదు, అక్కడికక్కడే సరిపోయింది. సో ఇంతే అండి, చాలా టేస్టీగా ఉంటాయి. కంపల్సరీ ఒకసారి ట్రై చేయండి సొరకాయ అప్పలు. మీ సైడ్ వీటిని ఏమంటారు నాకు కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. ప్లీజ్ నచ్చితే ఒక లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోవద్దు. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.